అనవసరంగా పిచ్చిదాన్నయ్యాను అని ఫీల్ అవుతున్నావా? ఫోటో ఎలా మారిపోయిందని కంగారు పడుతున్నారా? అది మీ భ్రమ అని సరిపెట్టేసుకున్నారా? ఖచ్చితంగా అది భ్రమ కానే కాదు. మీరు చూస్తున్నది విన్నది అంతా నిజం. ముందు మీరు చూసింది విద్యాదేవి టీచర్ ఫోటోనే. ఆవిడలా మీతో మాట్లాడింది మాత్రం నేను. సుమతి అత్తమ్మ ఫోటో స్థానంలో విద్యాదేవి టీచర్ ఫోటో పెట్టింది నేనే. మీరు ఆ ఫోటోని విసిరేసి అందర్నీ పిలిచేలోపు ఆ ఫోటోని మార్చి సుమతి అత్తమ్మ ఫోటోని పెట్టింది నేనే. అంతా నేనే చేశానత్తా. ఎందుకు చేసావే? ఆటత్తా. ఇది వరకు మీరు నాతో ఆడుకునే ఆట ఇప్పుడు నేను మీతో ఆడాను. అర్థం కాలేదా? ఒకప్పుడు నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు కదా. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సీత అనే అమ్మాయి నా కోడలు మధుమిత సొంత చెల్లెలు. తనకి కొంచెం పిచ్చుంది. అది గుర్తొచ్చి ఇప్పుడు రివెంజ్ తీర్చుకున్నాను. నిప్పుతో చలగాటం ఆడుతున్నావు సీత, చచ్చిపోతావు. మీరు నిజంతో ఆడుకున్నారు కదత్తా. విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ అని తెలిసి కూడా అత్తమ్మను అనవసరంగా జైలుకు పంపించారు. అత్తమ్మ విషయంలో మీకు భయం పెరగాలి. ఆ భయంతోనే ఏదో ఒక రోజు మీరందరికీ నిజం చెప్పాలి. అందుకే ఈ ఆట మొదలు పెట్టాను. ఇప్పుడు ఇంట్లో అందరూ ఫోటో విషయంలో మీ కలవరపాటును కంగారును పిచ్చితనంగా తీసుకుని మీకు క్లాస్ తీసుకున్నారు. నేను ఇంకాస్త డౌట్ పెంచితే మీకు పిచ్చి ముదిరిపోయింది అనుకుంటారు. మీరు కూడా నిజంగా పిచ్చి ఎక్కువైపోయిందని నిజం గొక్కేస్తారు. ఆ రోజు కోసమే నేను వెయిటింగ్ అత్తా. తనిక్కడ వార్డెన్. వాళ్ళ అమ్మాయికి నేను డాన్స్ నేర్పించానంట. నన్ను బాగా చూసుకుంటోంది. అవునా? మీకు చాలా థాంక్స్ మేడం. మా అత్తమ్మను కష్టపెట్టకుండా చూసుకోండి. మా అత్తమ్మ ఏ నేరం చేయలేదు. ఆవిడెంత మంచిదో నాకు తెలుసమ్మా. నువ్వేం దిగులు పడకు. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటాను. చూసావా అత్తమ్మ, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. ఒక్క నా ఇంట్లో తప్ప ప్రతి చోట నాకు గౌరవం దక్కుతోంది సీత. మీ ఇంటికి మీరు గౌరవంగా నిర్దోషిగా వచ్చే టైం త్వరలోనే ఉందత్తమ్మా. మీకు అసలు విషయం చెప్పాలి. రేపు మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజంట. మీ గురించి ఎవ్వరూ ఆలోచించకుండా అందరూ తన వైపు ఉండేలా రేపు పెళ్లి రోజుని పెద్ద ఎత్తున జరిపించుకోబోతుంది. మహాలక్ష్మికి అలాంటి ఆడంబరాలు ఎక్కువ. ఆ ఆడంబరాన్ని అట్టర్ ఫ్లాప్ చేద్దామత్తమ్మా. రేపు మనిద్దరం కలిసి ఆ మహాలక్ష్మిని అల్లాడించి మనశ్శాంతి లేకుండా చేద్దాం. పిచ్చెక్కి పోవాలి. మనిద్దరం కలిసా? అదెలా సాధ్యం సీత? నేను జైల్లో ఉన్నాను కదా. అదంతా నేను చూసుకుంటాను. మీరు నేను చెప్పినట్టు చేయండి. అలాగే సీత, రేపు మహాలక్ష్మితో ఆడుకుందాం. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. సరే. ఏంటి సీత, ఏదో తెగ ఆలోచిస్తున్నావు? ఫోటో మార్చి అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేశానని ఇందాక తెగ సంబరపడ్డావు కదా. నీ సంతోషాన్ని సాయంత్రంలోపు మార్చేశాను.
పెళ్లి రోజు పేరుతో అందర్నీ నా వైపు తిప్పుకున్నాను. నీ సుమతి అత్తమ్మ గురించి ఇంట్లో అందరికీ తెలిసిన ప్రయోజనం లేకుండా పోయింది. రూపం మారిపోయి సుమతి జాతకమే మారిపోయింది. వెళ్ళి జైల్లో పడింది. మీ అత్తమ్మ జైల్లో చిప్పకుడు తింటుంటే హ, రేపు నేను నా వెడ్డింగ్ డే కేక్ తింటాను. చూసావా టైం నాకు ఎంత ఫేవర్గా నడుస్తోందో. ఇంట్లో ఇప్పటికీ నా హవానే నడుస్తోంది. దట్ ఈజ్ మహాలక్ష్మి. అయిందా మీ ఉపన్యాసం? అందరూ చక్రం తిప్పినట్టు తిరిగితే నేను ఆ చక్రాన్నే తిప్పుతాను. జైలుకు వెళ్ళిన మీ అత్తయ్య ఇక తిరిగి రాదు. ఎవరికి తెలుసు, జైల్లోనే చచ్చిపోతుందేమో. తన శవాన్ని కూడా మనం చూడలేమేమో. మా అత్తమ్మను చంపడానికి 1-2 సార్లు ట్రై చేశారు కదత్తా. మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నారా? నేను బ్రతకాలంటే మీ అత్తమ్మ చావాలే. ఇది నిజం. నిజం ఎప్పటికీ చావదత్తయ్య. అబద్ధాలని చంపి బయటకొస్తుంది. సుమతి జైల్లో నుండి బయటపడటం అసాధ్యం. మీరు అసాధ్యం అన్న ప్రతిసారి నేను సాధ్యం చేసి చూపించాను. కానీ ఈసారి నా టైం నడుస్తోంది. రేపు నా పెళ్లి రోజు పనులు చేయడానికి రెడీగా ఉండు. గుడ్ నైట్. రెడీగా ఉండాల్సింది నేను కాదత్తా. రేపు నేను మా అత్తమ్మ ఇచ్చే ఝలక్కి నువ్వు తట్టుకోలేక అల్లాడిపోతావు. అందుకు రెడీగా ఉండు.